మన దగ్గరికి ఐక్యూ Z10X ఫోన్ ఒకటి వాటర్లో పడితే వచ్చింది. ఒకసారి చూద్దాం ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుందో. బోర్డ్ ఆన్ అవుతుందా లేదా, లేకపోతే డిస్ప్లే ఆన్ అవుతుందా లేదా. ఫోన్ అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, నేనింకా సీల్ అయితే తీయలేదు. ఇది కొత్త ఫోన్ అన్నమాట. వాటర్లో అయితే పడింది. ఫోన్ అయితే ఆఫ్ అయిపోయింది. మనం ఓపెన్ చేసి ఇది సర్వైవ్ అవుతుందా లేదా ఒకసారైతే చెక్ చేద్దాం. బ్యాక్ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం స్క్రూలన్నీ బయటికి తీసుకుందాం. ఐక్యూ ఫోన్లో వివో బ్యాటరీ ఉందని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. ఐక్యూ అనేది వివోది సబ్ బ్రాండ్ అన్నమాట. దాని ఛార్జర్ గానీ బ్యాటరీ గానీ వివోదే ఉంటది. ఫోన్కున్న స్క్రూలన్నీ తీసేశాను. ఇప్పుడు మనం సిమ్ ట్రే అయితే ఓపెన్ చేద్దాం. సిమ్ ట్రే వైపు నుంచి ఎంతవరకు వాటర్ వెళ్ళిందో ఒకసారైతే చెక్ చేద్దాం. సిమ్ ట్రేలో నుంచి కూడా వాటర్ అయితే వెళ్ళిపోయింది. ఆ సిమ్ ట్రే ప్రొటెక్షన్ అనేది వాటర్ వెళ్లటాన్ని ఆపలేకపోయింది. మీరిక్కడ చూడొచ్చు, సిమ్ కార్డ్ దగ్గర లైట్గా బర్న్ అయితే ఉంది.